అట్లూరు మండలం నల్లాయపల్లె గ్రామం పొలంలో 40 సర్వే నెంబర్లో 450 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 1 నుంచి 200 వరకు సర్వే నెంబర్ ఉంది నల్లాయపల్లె పొలం. ఆ నల్లాయపల్లె పొలంలో వచ్చేసి అనేకాంతంగా భూములు అనేకాంతరంగా అయినాయి. అయితే వైసీపీ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి ఆక్రమించుకొని వేలకు ఎకరాలు ఎస్టేట్ల ప్రకారం కట్టుకొని ఉన్నారు. అక్కడుండే ప్రజలు, కమలకూరు ప్రజలైతేనేమి, వలసపాలెం ప్రజలైతేనేమి, బీసీ కాలనీ ప్రజలైతేనేమి, మణివారిపల్లె ప్రజలైతేనేమి, కాటుమారిపల్లె, దినిమిదపల్లె ఇట్టటి వాళ్ళంతా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, యాదవులకు సంబంధించిన వాళ్ళు, ఇట్లా అనేక రకాలుగా కులస్తులు ఉన్నారు. అయితే ఈ వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ వరకు ఎకరాలు ఎస్టేట్లు ఆక్రమించుకొని చేస్తున్నారు. కానీ ప్రజలకైతే అందుబాటుగా చేసేదానికి సిద్ధంగా లేరు. అయితే ఎన్నో రకాలుగా ఎన్నో సచివాలయ దిట్లు అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీసుల కాడికి అయితేనేమి అర్జీల పూర్వకంగా పెట్టుకున్నా కానీ వాళ్లకు ఫలితాలు లేవు. అయితే వ్యవసాయ కార్మిక సంఘము ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నల్లాయపల్లె సర్వే నెంబర్ 40లో 450 ఎకరాలు భూమిలో సాగు చేయించారు. సాగు చేయించిన తర్వాత వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, కేసులు పెడుతూ అక్కడ దిగడానికి లేదని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళని దొడుకొని 200 మందిని దొడుకొని పోయి ఎంఆర్ ఆఫీస్ ముందర దాదాపు 10 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ పట్టించుకోకుండా ప్రభుత్వ భూమి ఏ అయితే ఉన్నాయో దానివల్ల హెచ్చరిక బోర్డులు వేయమని చెప్పేసి అనేక దఫాలుగా ఎంఆర్ ఆఫీస్ ముందర ధర్నాలు చేశాము. చేసినా కానీ క్రమంలో అక్కడ స్పందన అనేది లేదు. అయితే ఇప్పటికి కూడా వ్యవసాయ కార్మిక సంఘం 200 కుటుంబాలు 70-80 ఎకరాలు సాగు చేసుకొని అక్కడ ప్రజలు ఉంటే వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ కేసులు కట్టడతామని భయపడి చేస్తూ ఉన్నారు. అయితే మేమేం చేశామంటే వ్యవసాయ కార్మిక సంఘంగా డైరెక్ట్గా ఈ 200 మందిని తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్ ముందర దాదాపు 20 సార్లు అర్జీలు ఇచ్చి ఇట్లా తిరుగుతున్నది, అధికారులు మీరు స్పందించి అనేకమైన భూములనేటి స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూములలో హెచ్చరిక బోర్డులు వేయాలని చెప్పేసి 10 సార్లుగా మేము అక్కడ పోయి చెప్పాము. చెప్పినా కానీ స్పందన లేదు. స్పందన లేక ఇప్పటికి కూడా వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు ఉండరు ఈ పాలకులం వర్గం. అయితే మనం ఏం చెప్తున్నామంటే, మనము 20 మాటలు అర్జీలు ఇచ్చినా కానీ స్పందన లేదు. మేము అక్కడ భూములలోకి మళ్ళా యథాసతిగా అక్కడనే ప్రజలకే మేము అండగా నిలిచి వాళ్ళకు భూములు పంచుతామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము చెప్పినా కానీ 10 సార్లు కానీ 20 సార్లు కానీ చెప్పినా కానీ మేము చేసేది అని చెప్పేసి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నిన్నటి కూడా కలెక్టర్ ఆఫీస్ ముందర అర్జీలు ఇచ్చి చెప్పాము. అనేకాంతమైన భూములను హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా, అక్కడ నిరస్తపడిన పేదలకు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.